కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. దీనివల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేరినట్లవుతుందని చెప్పారు. అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన రామ్జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60-40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని, ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తాజా పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతోందని మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖలో ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల హబ్ సిద్ధమవుతోందని, రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని విశాఖ అధిగమిస్తోందని జోస్యం చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉత్తరాంధ్రను వేగంగా అభివృద్ధి చేయడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని ఏపీకి ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని నారా లోకేష్ ప్రకటించారు. విశాఖకు ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లతో పాటు భారీ పరిశ్రమలు తరలివస్తున్నాయని తెలిపారు. ఓ పత్రికపై తాను దాఖలు చేసిన పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కోర్టుకు హాజరయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు, జరగనివ్వం, అది మా ప్రభుత్వ నిబద్ధత అని స్పష్టం చేశారు. పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయించడంపై స్పందిస్తూ మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పెట్టుబడులు పెరగాలన్నా కంపెనీలకు రాయితీలు ఇవ్వడంలో తప్పులేదని ఆయన స్పష్టం చేశారు. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు వస్తే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అటువంటప్పుడు ఉపాధి కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తే తప్పులేదని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో ఒక ఆంధ్రప్రదేశ్ వాటానే 25.3% ఉందని, అంటే దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి ₹4 పెట్టుబడిలో ₹1 ఏపీకే వస్తోందని లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖలో ఐటీ, ఫార్మా, డేటా సెంటర్ల హబ్ సిద్ధమవుతోందని, రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధిని విశాఖ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉత్తరాంధ్రను వేగంగా అభివృద్ధి చేయడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని లోకేష్ స్పష్టం చేశారు. మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా? పలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు, జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. పొంగనూరు నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా ఆగడాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అనుమతులు ఉన్నా మైనింగ్ పనులు అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సదుం మండలంలో గ్రానైట్ మైనింగ్ చేస్తున్న మధ్యప్రదేశ్ వాసులను స్థానిక నేతలు బెదిరిస్తున్న ఉదంతంపై పవన్ స్పందించి కార్మికులకు భరోసా ఇచ్చారు.
రాష్ట్రాలు వేరైనా మనమంతా భారతీయులమని, ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా పనులు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్న పనులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో మధ్యప్రదేశ్ ఎంపీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో జరుగుతున్న గ్రానైట్ మైనింగ్ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మధ్యప్రదేశ్కు చెందిన వారు అక్కడ మైనింగ్ అనుమతులు పొందినా స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. బయట ప్రాంతాల వారు ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారు అంటూ బెదిరింపులకు దిగుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నవారు నిర్భయంగా మైనింగ్ చేసుకోవచ్చని, వారికి అధికార యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర సచివాలయం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి ఎన్ కుసుమ కరుణకుమారి 2025 మే 3న రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందిన నేపథ్యంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద ₹1 కోటి బీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎస్బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము చెక్కును అందజేసి ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పయ్యావుల పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ₹1 కోటి వ్యక్తిగత ప్రమాద బీమా చెక్కును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. బుధవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేసి ప్రభుత్వం తరపున సానుభూతి తెలిపారు. సచివాలయం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన కుసుమ కరుణ కుమారి 2025 మే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్యాకేజీపై గత ఏడాది మార్చిలో ఎస్బీఐ సహా పలు బ్యాంకులతో ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం వల్ల ఈ బీమా సొమ్ము లభించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం బ్యాంకులతో ఒప్పందం చేసుకుందని, దాని ఫలితంగానే ఇప్పుడు ఒక కుటుంబానికి భారీ ఆర్థిక సాయం అందిందని తెలిపారు. సాధారణ జీతాల ఖాతాలను శాలరీ ప్యాకేజీ ఖాతాలుగా మార్చుకోవడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఈ పథకాన్ని భవిష్యత్తులో కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా వర్తింపచేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ అధికారులు, ఎస్బీఐ ప్రతినిధులు మరియు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎంత చేసినా కూడా లోటు అనేది తీర్చనేది, బట్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయడానికి ఈ స్కీమ్ మనం చేసాం. నౌ ఇట్ ఈస్ బికమింగ్ ఎ రోల్ మోడల్. రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ కూడా ఎంక్వైరీస్ ఆల్రెడీ మొదలుపెట్టాయి. సో మనం కూడా ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వీ వాంట్ టు సీ ఆల్ ది కార్పొరేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దెన్ ఆన్ ది అదర్ సైడ్ గవర్నమెంట్లో కూడా ఇన్సూరెన్స్లు రకరకాల స్టేజ్ల్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. అసలు అంటే పవర్ ఆఫ్ నంబర్స్ని యూజ్ చేసుకుని ప్రీమియమ్స్ ఏమన్నా తగ్గించుకోవచ్చా, ఏం చేయొచ్చు. సో వాటిని కూడా ఇప్పుడు నవ్వు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీ దగ్గర కూడా వస్తాము. మళ్ళీ రకరకాల ప్రీమియమ్స్ పే చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ హై ప్రీమియమ్స్. ఇఫ్ యూ కెన్ నెగోషియేట్ ప్రీమియమ్స్ వీటిలో కాదు, మిగిలిన వాటిని తగ్గించుకోగలిగితే గవర్నమెంట్కి బర్డన్ తగ్గుతుంది, ఎఫిషియెంట్ సర్వీసెస్ పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వాటిని చేయాలని అనుకుంటున్నాం. ఏదేమైనా షార్ట్ నోటీస్లో మీరు అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ, బికాజ్ మీ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తేనే దీని బెనిఫిట్ ఫుల్గా ఉంటుంది అని మేము అనుకున్నాం. సో యాక్చువల్గా ఫ్యామిలీని పిలిచి ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ లేటర్ వి సెడ్ నో, ఇది ఈ స్కీమ్ బెనిఫిట్ రావాలి అని అంటే అసోసియేషన్స్ ఫుల్గా పార్టిసిపేట్ చేస్తేనే దాని బెనిఫిట్ వస్తుంది. సో లెటస్ ఆస్క్ అట్లీస్ట్ 1 మెంబర్ టు కమ్ అని పెట్టామాడు. 1 మెంబర్ టు కమ్ అని అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం అవేర్నెస్ వెళ్తుందని. యూ కమ్ ఇన్ లార్జ్ నంబర్స్, వీఆర్ వెరీ హ్యాపీ. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఎక్స్టెండ్ దేర్ సాలిడారిటీ టు ది ఫ్యామిలీ. అండ్ ఇది సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా కోరుతాం. రాజధాని కోసం కొత్తగా భూములిచ్చే రైతు కుటుంబాలకు 1.5 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వంపై 500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నప్పటికీ రైతుల ప్రయోజనం కోసం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఇచ్చే కౌలును పెంచేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు.
రాజధానిలో కొత్తగా ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చే రైతు కుటుంబాలకు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. 500 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో పాటు భూములిచ్చే రైతులకు ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కౌలు రేట్లు పెంచేందుకు కూడా సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. రైతుల తరపున సీఎం చంద్రబాబుకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి విస్తరణలో భాగంగా కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, రైల్వే ట్రాక్ కోసం అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 రెవెన్యూ గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రస్తుతం 55,000 కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. 4,026 నివాసాలతో పాటు రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని మంత్రి చెప్పారు. 3 ఏళ్లలోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సమావేశంలో ఒకరిద్దరు రైతులు తమ అభిప్రాయాలను వివరించారు. ఎంత మిగులుతుంది డిస్కస్ చేసుకొని రండి నా దగ్గరికి, దాని ప్రకారం పెంచుతామన్నారు. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు. ఎంత అనేది ఆ ఎస్టిమేషన్స్ వేసి, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇద్దరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ముందు పెడతాము. వారు సానుకూలంగా దాని మీద నిర్ణయం తీసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఒకే రోజు ఫస్ట్ డే ఇంత పెద్ద ఎత్తున ఇచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, 80% ఇచ్చేయంగానే 80% ఇవ్వంగానే మేము ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే లేఅవుట్ డిజైన్ చేయాలో ఆ డిజైన్ మొదలు పెడతాము. ఆ డిజైన్ కూడా 3 monthsలో కంప్లీట్ చేసి ప్లాట్లు కూడా అలాట్ చేస్తాం లాటరీలో 3 monthsలో. ఆ తర్వాత ఒక 6 monthsలో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత 6 అంటే 1 yearలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయాలని ఆదేశించారు. కాబట్టి నేను రైతు సోదరులందరినీ ఒకటి అడిగేది, వీలైనంత తొందరలో ల్యాండ్ పుల్లింగ్కి మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జూ పార్కు ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. జంతువులు, పక్షులను బంధించినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్ర పరిశీలన కోసం వచ్చిన సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయటం జరిగిందన్నారు. అనంతరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని తెలిపారు. ప్రస్తుతం రాజానగరంలో సుమారు 311 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూ పార్కు కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్లు ఎంపీ దగ్గుపాటి వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జూ పార్కు ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలమని బృందం నిర్ధారించినట్లు ఆమె తెలిపారు. జంతువులు, పక్షులను బంధించినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అన్నీ అనుకూలిస్తే రాజానగరానికి త్వరలో జూ పార్కు రానుందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ పేర్కొన్నారు. టూరిజంగా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను. ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారైనటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు. కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది. వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక్కసారి ఈ
ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయొచ్చో ఆలోచించడానికి ఇక్కడ రావడం జరిగింది. స్థానిక శాసనసభ సభ్యులు మరి బత్తుల బలరామకృష్ణ గారు కూడా మేము ఇప్పుడే అక్కడ కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వారు అధికారులు వచ్చారు అని చెప్పి తెలిసిన వెంటనే వారితో పాటుగా ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలా ఇది అనుకూలంగా ఉంది. సాధారణంగా వేరే ప్రాంతాలు చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్లాట్గా ఉంది, అనుకూలంగా ఉందని చెప్పి మరి కేంద్రం నుండి వచ్చినటువంటి అధికారి కూడా మనకి తెలియజేయడం. రాజధాని ప్రాంతంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. తొలిసారిగా బహిరంగ వేదికపై ఈ ఉత్సవాలు జరుగుతున్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, రవాణా మరియు భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజధానిలోని కీలక ప్రభుత్వ భవనాలన్నీ విద్యుత్ కాంతులతో వెలిగిపోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన ఉండాలని సీఎస్ ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో ఈ నెల 26న నిర్వహించనున్న 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా పటిష్టమైన ఏర్పాట్లతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తొలిసారిగా రాజధానిలో బహిరంగ ప్రదేశంలో ఈ వేడుకలు జరుగుతున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్ మరియు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముఖ్యంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, లోక్ భవన్ వంటి ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని సీఎస్ పేర్కొన్నారు. వివిధ శాఖల అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన, సెరిమోనియల్ పేరేడ్ కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్నారు. అత్యవసర వైద్య సేవలు, నిరంతర విద్యుత్ సరఫరా మరియు మీడియా లైవ్ కవరేజీకి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారని, పొరపాట్లకు తావు లేకుండా వేడుకలను జయప్రదం చేయాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారి నిర్మాణం విషయంలో NHAI 2 గిన్నిస్ రికార్డులు సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో 24 గంటల్లో 10,875 మెట్రిక్ టన్నుల బిట్యూమనస్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 24 గంటల్లోనే 28.95 లేన్ కిలోమీటర్ల రహదారిని ఏర్పాటైందన్నారు. ఈ ఘనత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనమని తెలిపారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా ఏపీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇది భారత్కు, ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్లో రాజ్పథ్ ఇన్ఫ్రాక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా NHAI 24 గంటల్లోనే 28.95 లేన్ కిలోమీటర్ల పొడవున 10,675 మెట్రిక్ టన్నుల తారు కాంక్రీట్ను నిరంతరాయంగా వేసి 2 గిన్నిస్ రికార్డులను నెలకొల్పిందని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ దార్శనికత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయి రహదారుల నిర్మాణం, ఇంజనీర్లు, కార్మికుల అసాధారణ నిబద్ధత వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఇదే కారిడార్లోని ఇతర ప్యాకేజీల్లో 2026 జనవరి 11 నాటికి మరో 2 గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. భారత్మాల ఫేజ్ కింద చేపట్టిన ఈ 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఇటీవల వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 11-12 గంటల నుంచి సుమారు 6 గంటలకు తగ్గనుంది. ఈ రహదారి ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. మొత్తం 518 నుంచి 624 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిని సుమారు 19,200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో కోడికొండ నుంచి అద్దంకి, ముప్పవరం వరకు 342 కిలోమీటర్ల భాగం పూర్తిగా గ్రీన్ఫీల్డ్ కాగా మిగిలిన భాగాన్ని బ్రౌన్ ఫీల్డ్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏపీ కనెక్టివిటీకి, సరుకు రవాణాకు కీలకం కానుందని తెలియజేశారు. సంక్రాంతి సంబరాల వేళ కోడి పందాల నిర్వహణపై ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఉక్కు పదం మోపింది. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పందాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన ఇబ్బందులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ఎక్కడా కోడి పందాలు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓల సారథ్యంలోని ఈ కమిటీలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కోడి పందాలు నిర్వహించడం లేదా వాటిలో పాల్గొనడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 మరియు జంతు హింస నివారణ చట్టం 1960 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామ సభల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ నెల 14 నుండి 31వ తేదీ వరకు జిల్లాలో జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని, ప్రతి పాఠశాలలో కైండ్నెస్ క్లబ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వృధాగా సముద్రంలోనికి పోతున్న నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోవటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకాదినకర్ తెలిపారు. బుధవారం వెలకపూడి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి, పెన్నా అనుసంధానంతో కరువు ప్రాంతాల రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో నీటి ప్రాజెక్టుల నిర్వహణ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మరమ్మతులు చేయకపోవటం వల్లే పించ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. కుప్పల్లో అద్దె గేట్లు పెట్టి ప్రారంభోత్సవాలు చేయటం, పోలవరంపై కేసీఆర్ అసత్య ప్రచారాలను జగన్ మౌనంగా భరించడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతమయ్యాయని, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని దినకర్ ధీమా వ్యక్తం చేశారు. సమర్థవంతమైనటువంటి నీటి వనరుల నిర్వహణ అనేటువంటిది అత్యంత ఆవశ్యం. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ఈ యొక్క అంశంలో నల్లమల్ల సాగర్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో చాలా కీలకమైనటువంటిది. నదుల అనుసంధానం ద్వారా నీటి వనరులు వృధా పోకుండా పటిష్ట వినియోగానికి ఏ విధమైన కార్యాచరణ అవసరం అనేటటువంటిది ప్రణాళికాబద్ధంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి గోదావరి మరియు కృష్ణా జలాల వరద నీరు మరియు మిగులు జలాల్ని వాడుకునే సహజమైనటువంటి హక్కు, సహజ సిద్ధమైనటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్కి ఉంది. గోదావరి, నల్లమల్ల సాగర్ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో దానికి అనుసంధానం చేయటం ద్వారా ఫ్లోరైడ్ సమస్య, అట్లాగే తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు, కడప జిల్లాలో మైదుకూరు ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో వాస్తవంగా ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వెలుగొండ ప్రాజెక్టు 25 లక్షల మందికి త్రాగునీటి సమస్యని తీరుస్తూ, దాహార్తిని తీరుస్తూ, ఫ్లోరైడ్ సమస్యకి చెక్ పెట్టేటటువంటి విధంగా ఒక వరప్రదాయినిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు. రాయలసీమను అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన చరిత్ర జగన్దే అని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో జగన్ కావాలనే కౌంటర్ దాఖలు చేయలేదని, దీనివల్ల సీమ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని సిడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు పొడిచిన కట్టప్పలా జగన్ సీమ రైతాంగాన్ని వంచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 365 ద్వారా ప్రాజెక్టులను రద్దు చేసి కనీసం ఉన్న రిజర్వాయర్ల మరమ్మతులను కూడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పొరుగు రాష్ట్రం స్టే ఇచ్చిన 4 ఏళ్ల పాటు జగన్ కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేశారని దీపక్ రెడ్డి ఆరోపించారు. కేవలం దోపిడీ కోసమే అనుమతులు లేని ప్రాజెక్టుల పేరుతో 100 కోట్లు దుబారా చేశారని విమర్శించారు. అప్పర్ భద్ర వంటి ప్రాజెక్టులను కర్ణాటక కడుతున్నా నోరు మెదపలేదని, అన్నమయ్య ప్రాజెక్టు దుర్ఘటనకు జగన్ వైఫల్యమే కారణమని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఫేక్ ప్రచారాలతో కాలం వెల్లదీస్తోందని, ప్రజలు ఆ పార్టీకి 11 సీట్లతో సరైన బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. సాక్షి పేపర్ చూపిస్తూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రెస్ మీట్. ఇక్కడ ఏమని రాస్తుంది? చంద్రబాబు సీమ జలాల ద్రోహి. ప్రజలు ఈ సాక్షి పేపర్ చూస్తా, ఈ బ్లూ మీడియా, ఈ పేటీఎం బ్యాచ్లు చేసే ప్రచారాలు చూస్తా ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అని కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో పడే ఛాన్స్ ఉంది. అందుకని ఈరోజు ప్రజల ముందు కొన్ని వాస్తవాలు పెట్టాలనుకుంటున్నాను. ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ కనీసము కొంచెము కూడా నీతి లేకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఈ క్యాంపెయిన్ ఉందో ఒకసారి దయచేసి ప్రజలు గమనించాలా. వాళ్ళని ఏమాత్రమో 1% కూడా నమ్మలేము అనేది కూడా తెలుసుకోవాలని కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేశారు? బాబాయిని చంపి నారాసుర నక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో వాళ్ళే వేసుకున్నారు. ఈ 18 నెలల్లోనే మీరు చూస్తే మళ్ళా ఒక 8,000 కోట్లు కూడా ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 2,500 కోట్లు పైగా తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వము ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పెట్టింది కేవలము 2,000 కోట్లు. ద్రోహి ఎవరు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఆ రోజాకి సంబంధమే లేదు. ఆమె సినిమాలోళ్ళు పంపించేసినారు, ఇప్పుడు టీవీలోళ్ళు రావద్దంటున్నారు. వచ్చి మళ్ళా రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉంది. అసలు ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్లకు ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. కమ్మ సామాజిక వర్గంలోని పేదరికాన్ని నిర్మూలించడమే కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిధులను అట్టడుగున ఉన్న పేదవారి అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తామని, ముఖ్యంగా యువత కోసం జాబ్ మేళాలు, స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ తరహాలోనే కమ్మ కార్పొరేషన్లో కూడా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతి కోరతామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే నన్ను చైర్మన్ గా నియమించడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, లోకేష్ బాబు గారి సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయిని కమ్మ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఖర్చు పెడతామని తెలియజేయడమే కాకుండా, కమ్మ కార్పొరేషన్ ద్వారా పేద కమ్మ వారికి సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఏర్పాటు చేయటం, జాబ్ మేళాలు కండక్ట్ చేయటం, ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి పేద కమ్మ విద్యార్థులకు ప్రభుత్వ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వాలనుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ కూడా కమ్మ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయలసీమలో తిరుపతి హెడ్ క్వార్టర్గా, విజయవాడ హెడ్ క్వార్టర్గా, ఇక్కడ ఉత్తరాంధ్రలో వైజాగ్ హెడ్ క్వార్టర్గా త్వరలో కమ్మ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో స్టడీ సర్కిల్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో వైబ్రెన్స్ 2K26 నేషనల్ లెవెల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. క్రీడలు మరియు సాంస్కృతిక సమ్మేళనం 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు క్రీడలకు ప్రాధాన్యతనిచ్చారు. విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాలలో వైబ్రెన్స్ 2K 2026 నేషనల్ లెవెల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణం విద్యార్థుల కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు క్రీడలకు ప్రాధాన్యతనిచ్చారు. వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్ మరియు చెస్ పోటీలను పురుషులు, మహిళలకు విడివిడిగా నిర్వహించారు. క్రీడలతో పాటు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్స్ అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఏఐఎంఎల్హెచ్ఓడి నవ్యశ్రీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 25 కళాశాలల నుండి దాదాపు 2,500 మంది విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొంటున్నారని చెప్పారు.
ఈ ఫెస్ట్ గత 18 ఏళ్లుగా తమ కళాశాలలో విజయవంతంగా జరుగుతోందని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను, నాయకత్వ లక్షణాలను మరియు ఆత్మవిశ్వాసాన్ని వెలికితీయటానికి ఇదొక అద్భుతమైన నివేదిక అని ఆమె పేర్కొన్నారు. మొదటి రోజు క్రీడలు, రెండో రోజు టెక్నికల్ మరియు కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. టెక్నికల్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ కలిపి ఆర్గనైజ్ చేస్తున్నాం 3 రకాలుగా. సో మొత్తం కంట్రీ వైడ్ ఈవెంట్, నేషనల్ వైడ్ మనకి ఆల్మోస్ట్ లైక్ 25 కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో స్పోర్ట్స్ తాలూకా వచ్చేసి మనకి వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, క్యారమ్స్, చెస్, ఉమెన్ అండ్ మెన్ విభాగంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపటి నాడు మనకి టెక్నికల్గా మనకి పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్స్, టెక్నికల్ క్విజ్, డీబగథాన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చేస్తున్నామండి. ఇందులో మనకి సోలో డ్యాన్స్, ఫ్లాష్ మాబ్స్, ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్ అనేసి వేరియస్ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా మా పోస్టర్ అనేది నాదెండ్ల మనోహర్ గారితో, మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారితో ఆవిష్కరించడం జరిగిందండి. నేషనల్ వైడ్, స్టేట్ వైడ్గా 22 కాలేజీలు వాలీబాల్ టీమ్స్ వచ్చినాయి, 26 కాలేజీలు కబడ్డీ టీమ్స్ వచ్చినాయి, 8 కాలేజీలు త్రోబాల్ టీమ్స్ వచ్చినాయి. ఇండోర్ గేమ్స్ వచ్చేసాము, క్యారమ్స్ వచ్చేసాము, 26 డబుల్స్ టీమ్స్ వచ్చినాయి క్యారమ్స్. అట్లాగే చెస్ ఇండివిజువల్గా బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం ఒక 70 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు చెస్లో. నాకౌట్ సిస్టంలో మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నాం. మా కాలేజీలో ఈ వైబ్రెన్స్ 2K26 కండక్ట్ చేయడంలో భాగంగా ఏంటంటే పిల్లల్లో స్పోర్ట్స్ పట్ల అవగాహన ఇంకా మరింతగా పెరగడం, స్పోర్ట్స్ పట్ల వాళ్ళ పిల్లలు మరింత మంచి దృక్పథంతో చదువులోనే కాకుండా ఆటల పాటల్లో కూడా ముందుకు ఉండడం. దీనిలో భాగంగానే మా ప్రిన్సిపల్, మా మేనేజ్మెంట్ చెప్పిన భాగంగా మేము ఈ స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మేము ఈ కండక్ట్ చేస్తున్న దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టేట్ వైడ్గా చాలా కాలేజీలు వచ్చినాయి. చాలా సంతోషం మాకు కూడా. మాకు మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అనంతరం విద్యార్థులు మేఘన, వరుణ్ మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా తమ కళాశాలలో విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ఇది 2 రోజుల పాటు జరిగే నేషనల్ లెవెల్ ఫెస్ట్ అని, మొదటి రోజు క్రీడలు మరియు ఆటల పోటీలు జరుగుతాయని, రెండవ రోజు టెక్నికల్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం మరియు దాగి ఉన్న ప్రతిభను వెలికితీయటానికి ఇదొక గొప్ప వేదిక అని వారు పేర్కొన్నారు. టెక్నికల్ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, అందులో టెక్నికల్ ఈవెంట్స్లో పోస్టర్ ప్రెజెంటేషన్, పేపర్ ప్రెజెంటేషన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. కల్చరల్లో సాంగ్స్ కాంపిటీషన్ కానీ, డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఆర్ట్స్ ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్కరికి ఇది లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఇంకా కమ్యూనికేషన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. అందరూ వైబ్రెన్స్ ఈ ఫెస్ట్స్ అనేది ఖచ్చితంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. సో అందరికీ ఇది యూజ్ అవుతుంది. ఫెస్ట్ అంటే జస్ట్ ఫెస్ట్ మాత్రమే కాదు. సో అందరూ పార్టిసిపేట్ చేయండి ఇలాంటి టెక్నికల్ ఫెస్ట్లో. సో మీకు దీంట్లో ప్రైజెస్ కూడా ఉంటాయి. సో రీసెంట్గా నెక్స్ట్ జాన్ 7th, 8th వైబ్రెన్స్ ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు 7th స్పోర్ట్స్ ఈవెంట్, కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో దట్ ఫ్లాష్ మోబ్స్ ఇట్లా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అండ్ టుమారో వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ ఎక్స్పో సంబంధించి కల్చరల్ ఈవెంట్స్ లైక్ ఇంకా ఎన్నో ఈవెంట్లు జరుగుతున్నాయి. అండ్ ఆల్సో దాంతోపాటు ఫుడ్ ఫెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క కాలేజీలోనే కాదు, బయట కాలేజెస్ లైక్ ఎన్ఆర్ఐ, విఆర్, పీవీపీ చాలామంది కాలేజెస్ వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వేలంగిని మాత యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 1 టౌన్ చిట్టినగర్, టైలర్పేటలో క్రిస్మస్ వేడుకలు నేటితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ, పేదలకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థన చేసి అందరికీ ఆశీస్సులు అందజేశారు. అనంతరం యూత్ ప్రెసిడెంట్ రామారావు మాట్లాడుతూ గత 2 దశాబ్దాలకు పైగా ఈ వేడుకలు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు ఆటల పోటీలు 3000 మందికి అన్నదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్రైస్తవత్వంలో మొదటిగా మేము ప్రేమను పంచడం అన్నది మేము చూస్తూ ఉంటాము. ఆ యొక్క ప్రేమను ఇతరుల ఎడల ఏ విధంగా అంటే వస్త్రదానం ద్వారా కానీ, అన్నదానం ద్వారా కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ ప్రభుని ప్రేమను ఇతరులకు పంచుతూ ఉంటాము. తద్వారా ఆ ప్రభువుని ఇతరులు పొందుకుంటారని మేము ఆశిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క వెల్లంగిని మాత యూత్ సభ్యులు కూడా ఈ విధంగానే యొక్క ప్రేమను, ఆ చిన్నారి బాలయేసు యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి ఇదిగో అన్నదానమును మరియు వస్త్రదానమును అన్ని చేసి ఉన్నారు.
కాబట్టి ఆ కమిటీ మెంబర్లను అభినందిస్తూ ఇదొక కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. గత 25 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. చిన్నపిల్లలకి ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు, పేదవాళ్ళకి దుప్పట్లు, చీరలు పంపిణీ చేస్తూ ఉంటాము. అలాగే 3000 మందికి అన్నదానం చేస్తాము. ఈ కార్యక్రమానికి అతిథులు వచ్చి మనకి స్వాగతం పలికి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ ట్రేడ్ ఫెయిర్ కేఎస్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మొగలి రాజా తెలిపారు. రామ మందిరం నమూనాను విజయవాడ నగర ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. శ్రీరామచంద్రుని దివ్య ఆశీస్సులు పొందేందుకు నగర ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. భవానీపురంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కేఎస్ ఫన్ ఫెయిర్ నిర్వాహకులు మొగలి రాజా, మణి నారాయణ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రారంభానికి పలు అవాంతరాలు ఎదురైన నేపథ్యంలో ఎగ్జిబిషన్ యొక్క సమస్యను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఈ విషయాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించి సరైన పరిష్కారం చూపించి అనుమతుల విషయంలో సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగర ప్రజలకు ట్రిపుల్ ధమాకా ఆఫర్ కింద అయోధ్య రామమందిరం నమూనా, టైటానిక్ షిప్ నమూనా, లండన్ బ్రిడ్జి నమూనా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే టికెట్టుపై 3 అద్భుత కళాఖండాలను వీక్షించే అవకాశం కల్పించినట్లు వారు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఎగ్జిబిషన్కు వచ్చే చిన్నారుల కోసం జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్ ఆట వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసం కలంకారీ ఉత్పత్తులు, కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. సంక్రాంతి పండుగను నగర ప్రజలు తమ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎర్రపాటి విష్ణువర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 100 మంది కళాకారులను తీసుకొచ్చి ఈ రామ మందిర్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఎంతోమంది కృషి చాలా రేయమౌళ్ళు పగలు రాత్రులు కూడా చాలా శ్రమించి ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ రామ మందిర దర్శనం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్కి వచ్చేసి రామ మందిరాన్ని ఈ నమూనాను తిలకించవలసిందిగా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రామమందిరంతో పాటు టైటానిక్ మ్యూజియము ప్లస్ న్యూయార్క్ సిటీ, లండన్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఎగ్జిబిషన్కు వచ్చేసి మా ఎగ్జిబిషన్కి వచ్చేసి ఈ రామమందిర్ నమూనాని లండన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశాము. అందులో లోపలికి వెళ్ళాక జైంట్ వీల్ కానీ, కొలంబస్ కానీ, టోరా అలా కొన్ని అమ్యూజ్మెంట్స్ ఏర్పాటు చేసాము. అలాగే వివిధ రకాల ఫుడ్ కోర్ట్స్ ప్లస్ షాపింగ్ కూడా ఏర్పాటు చేసామండి. దీన్ని ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఇది 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు అనుకుంటున్నాం సార్. నమూనా చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది పైనే వచ్చారండి. ప్లస్ అలా కాకుండా అమ్యూజ్మెంట్కి కూడా సపరేట్గా ఒక టీము 50 మెంబర్స్ వచ్చారు. ప్లస్ అలాగే టైటానిక్ షిప్ రెడీ చేస్తాకి ఒక 50 మంది వచ్చారు. అలాగా దగ్గర 300 కుటుంబాల పైనే ఇందులో బతుకుతున్నాం సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.